యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ ఆహ్వానం. మన పాఠం పరమగీతం 1వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సావధానంగా వినండి. ఈ గ్రంథం మొత్తంలో 5 పాటలున్నాయి. ప్రేమ గీతాలు. ఆమె ఒక పల్లెపడుచు. ఆమెనే షూలమ్మీతి అని పిలుస్తాము. ఆమె కొండసీమలో నివాసమున్నది. ఒకరోజు ఆమె ఒక కాపరిని చూచింది. ఇద్దరూ పరస్పరం ప్రేమించుకున్నారు. అతడు ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి తిరిగి రాలేదు. అతన్ని గురించే ఆమె ఆలోచిస్తున్నది. ఒకరోజు సొలొమోను రాజు ఆమె కోసం పల్లకి పంపాడు. ఆమెను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. ఆమె సొలొమోను ప్రేమను తిరస్కరించింది. ఆమె తన కాపరినే ప్రేమించింది. సొలొమోను ఎంత ప్రయత్నించినా ఆమె మనసు కాపరి మీదనే నిలిచి ఉంది. ఆమె గెలిచింది, సొలొమోనే ఓడిపోయాడు. షూలమ్మీతి ప్రేమ గెలిచింది. సొలొమోను ఇది గ్రహించి ఉదారబుద్ధితో షూలమ్మీతిని ఆమె కాపరి వద్దకే పంపుతాడు. ఈ ప్రేమ కథ సుఖాంతమవుతుంది. లోకం ఎంత శోధించినా విశ్వాసి యేసు ప్రభువునందలి ప్రేమ నుండి ఏమాత్రమూ తొలగడు. అపొస్తలుడైన పౌలు షూలమ్మీతిలాగే మాట్లాడాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు? శ్రమయైనా, బాధైనా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైనా మనల్ని ఎడబాపుతుందా? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతలైనా, ప్రధానులైనా, ఉన్నవి అయినా, రాబోయేవి అయినా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన మరేదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముతున్నాను. సొలొమోను గొప్ప రాజే కావచ్చు, గాని యేసు సొలొమోను కంటే శ్రేష్ఠుడు. పాత నిబంధనలో యెహోవా ఇశ్రాయేలును ఒక జాతిగా ఎంతో ప్రేమించాడు. కొత్త నిబంధనలో క్రైస్తవులు క్రీస్తుకు, ఆయన సంఘానికి మధ్య ప్రేమను గుర్తించి ఆయనను మహిమపరుస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23 నుండి 33వ వచనం వరకు అది షూలమ్మీతి పెళ్లి పాటలాగే ధ్వనిస్తోంది. క్రీస్తు సంఘమునకు శిరస్సు, క్రీస్తు శరీరమునకు రక్షకుడు. సంఘము క్రీస్తుకు లోబడుతుంది. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైన, ముడత అయినా, అట్టిది మరేదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తనను తానే అప్పగించుకున్నాడు. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ ప్రేమగాథలో పరమగీతములో షూలమ్మీతి సంఘమైతే కాపరి యేసుక్రీస్తే. కాపరి కథానాయకుడు, షూలమ్మీతి కథానాయిక. పరమగీతం 1వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో నీవు నన్ను ముద్దాడుతావు. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. నీవు పూసుకునే పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పూయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమిస్తారు. నన్నాకర్షించు. మేము నీ వద్దకు పరిగెత్తి వస్తాము. రాజు తన అంతఃపురములోకి నన్ను చేర్చుకున్నాడు. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహిస్తాము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరిస్తాము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమిస్తున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారముల వలె, సొలొమోను నగరు తెరల వలె నేను సౌందర్యవంతురాలను. నల్లని దానను అని నన్ను చిన్న చూపు చూడకండి. నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి
నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచారు. అయితే నా స్వంత తోటను నేను కాయలేదు. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎక్కడ మేపుతావో, మధ్యాహ్నమున ఎక్కడ నీడకు వాటిని తోలుతావో నాకు చెప్పు. ముసుగు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల వద్ద నేనెందుకుండాలి? అతడన్నాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకుండా పోయిందా? మందల అడుగుజాడలను బట్టి నీవు పో. మంద కాపరుల గుడారముల వద్ద నీ మేకపిల్లలను మేపుకో. దేవుని బిడ్డలారా, వింటున్నారా? పరమగీతం వైవాహిక ప్రేమకు సంబంధించిన పాట. ఇది చౌకబారు ప్రేమ కాదు, భార్యాభర్తల పరస్పర ప్రేమ, పవిత్ర బంధం. సొలొమోను అనే పేరుకు అర్థం సమాధానం, శాంతి. అయితే ఈ గ్రంథంలోని కాపరి సొలొమోను కంటే శ్రేష్ఠుడు. షూలమ్మితి శాంతి కుమారి. ప్రభువు యొక్క నోటి ముద్దు ఆయన వాక్యమే. ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు అదే ఆయన నోటి ముద్దు. పాత నిబంధనలో యేసుక్రీస్తుకు ముందు గుర్తులుగా కొందరు వ్యక్తులు కనపడుతున్నారు. మోషే, అహరోను, దావీదు, వీరందరికంటే యేసుక్రీస్తే సర్వశ్రేష్ఠుడు. ముందు గుర్తులైన వారిలో ఎన్నో బలహీనతలున్నాయి. మోషేకు నోటి మాంద్యం ఉంది. ఒకప్పుడు యెషయా పెదవులు అపవిత్రములు. యిర్మీయా చిన్నవాడు, మాట్లాడలేడు. సొలొమోను సంగతి సరే సరి. కాని వీరందరికంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తునందు ఏ లోపమూ లేదు. యేసు మన విమోచకుడు. మనకు విడుదల ప్రసాదించాడు. మనకు స్వాతంత్ర్యమిచ్చాడు. ఇప్పుడు మనం ఆయనకు మన శరీరాలను స్వచ్ఛందంగా సజీవయాగంగా సమర్పించుకుంటున్నాము. ఆయన కరుణా సంపన్నుడు. మనందరినీ ఆయన ఆకర్షించుకుంటున్నాడు, రమ్మంటున్నాడు. మనం పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వచ్చేస్తాము. తన కాడి మన మీద పెట్టి మనతో కలిసి పొలం దున్నుతాడు. ఆయన ప్రేమమయుడు. ఆయన ప్రేమ ద్రాక్షరసం కంటే మధురం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏమంటోంది? మద్యముతో మత్తులై ఉండకండి, అందులో దుర్వ్యాపారం ఉంది. ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ, ప్రేమాత్మ. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం మనము ఆయనను భౌతిక నేత్రాలతో చూడకుండానే ప్రేమిస్తున్నాము. కష్టనష్టాలు ఎన్ని వచ్చినా మనం ఆనందమయులమే. ప్రభు అంతఃపురంలోకి మనకు ప్రవేశమున్నది. హబక్కూకు సాక్ష్యమిదే. అంజూరపు చెట్లు పూయకపోయినా, ఆలివు చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పొలంలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందే ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. యేసుక్రీస్తునందు గురుత్వాకర్షణ శక్తి ఉంది. ప్రభువు నన్ను ఆకర్షించు అని షూలమ్మితి ప్రార్థిస్తున్నది. మనము శక్తిహీనులం. ఆయన అయస్కాంత శక్తి మనల్ని లేపుతుంది. మన బలహీనతల్లో ఆయన బలాధిక్యాన్ని మనం చూడగలం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అన్నాడు, తండ్రి ఆకర్షిస్తేనే కాని ఎవడూ నా వద్దకు రాలేడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మును ఏర్పరచుకున్నాను. ఆయన ఆకర్షించుకుంటే ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళగలము. పందెమును ఓపికతో పరిగెత్తగలం. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ప్రియ సోదరీ సోదరులారా, ప్రభువు విందుశాలలోకి నీకు ఆహ్వానముంది, రా. ఆయన ప్రేమధ్వజమెత్తుతున్నాడు. విందుశాల అతి పరిశుద్ధ స్థలం. ఆయన మనతో విందారగిస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం ప్రభు అన్నాడు, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే అతనితో నేను, నాతో అతడు భోంచేస్తాము. ఆయన మనకు రాజు, కాపరి. తన విందుశాలలోకి ఆయన మనల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు.
ప్రేమ జెండా ఎత్తి ఆ జెండా కిందికి రమ్మంటున్నాడు. ఉన్నపాటున వచ్చెయ్యి. క్రీస్తునందు మనకు సమృద్ధి జీవం, సంపూర్ణానందం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాలలోకి కృమ్మరించబడింది. యేసు ప్రేమ ద్రాక్షరసం కంటే రుచిగలది. ఆయన మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. ఆయన వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుదాము. 63వ కీర్తన 1వ వచనం, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ప్రభువు అంటున్నాడు, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. షూలమ్మితి అంటోంది, నేను నల్లని దాన్ని, నా చర్మం నలుపెక్కింది, అయినా నేను అందగత్తెనే. ఎండకు నా చర్మం కమిలిపోయింది, నలుపెక్కింది. కేదారు గుడారం నల్లటి గొర్రె ఉన్నితో నేయబడింది, అదెంతో అందమైంది. ఆమె నల్లగా ఉంది. ఆమె అసలు యూదురాలే గాని షూనేము ప్రాంతంలో నివసిస్తోంది. నలుపులో అందం ఉంది. ఎప్పుడు నీ హృదయం తెల్లగా ఉంటే నీ శరీర చర్మం నలుపైనా నీవు సౌందర్యవంతురాలివే. హృదయశుద్ధి వల్ల శరీరానికి అందం అబ్బుతుంది. యేసుక్రీస్తు నీతిని ధరించుకున్న వారే ఆయన సన్నిధిలో ప్రవేశించగలరు. ఆమె సోదరులు ఆమె మీద ఎంతో కాఠిన్యం వహించారు. షూలమ్మితికి సహజ సౌందర్యమున్నది. ఆమెకు కృత్రిమ అలంకారాలు అక్కరలేదు. ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. ఆయన మనలను స్వీకరించి మనల్ని అందంగా తీర్చిదిద్దుతాడు. షూలమ్మితి అడుగుతోంది, నా ప్రియ కాపరి, నీ గొర్రెలెక్కడున్నాయి? ఆయన అంటున్నాడు, నాకు వేరే గొర్రెలున్నాయి, వాటిని కూడా నేను తేవాలి. అప్పుడు మంద ఒక్కటి, మందకు కాపరి ఒక్కడే. ఈ మందవి కాని గొర్రెలు ఎక్కడెక్కడో ఉన్నాయి. మనం గొర్రె పిల్లలను తేవాలి, మేపాలి. దేవుని వాక్యమనే పచ్చిక బయళ్లలో కాపరులు గొర్రెలను మేపాలి. నారీమణి, సుందరి, నీకిది తెలియదా? కాపరుల గుడారముల వద్ద నీ మేక పిల్లలను మేపుకో. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం, నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును. పౌలన్నాడు, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నీ మేకపిల్లలను మేపుకో, వాటికి దేవుని వాక్యం నేర్పు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఈ ప్రేమ పాటలో కీలక పదం ప్రేమ. వైవాహిక నిబంధన ప్రేమ బైబిలంతటా పర్యాప్తమై ఉన్నది. దేవునికి మానవునికి మధ్య ప్రేమ సంబంధం ఎంతో ప్రగాఢమైనది. ఆదర్శ దాంపత్యంలో భార్యాభర్తల ప్రేమ దేవునికి, నిబంధన ప్రజలైన విశ్వాసులకు మధ్య గల ప్రేమ పరమగీతంలో ప్రతిఫలిస్తుంది. ఈ గ్రంథంలో అనేక సంకేతాలు ప్రతిపాదించబడ్డాయి. మందల అడుగుజాడలను బట్టి వెళ్ళు, మేక పిల్లలను మేపు. ఈ ఆజ్ఞలు ఎంతో అర్థవంతమైనవి. ఇది పరమగీతం అన్నప్పుడు సొలొమోను రాసిన పాటల్లో ఇది శ్రేష్టమైనది అని మనం గ్రహించాలి. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అన్నట్లు గీతముల్లోకెల్లా ఇది పరమగీతం. ప్రేమతో ఆరంభమై పెండ్లితో ఈ పాట ముగించబడుతుంది. ఇది శుభగీతిక. అతడు ప్రియుడు, ఆమె ప్రియురాలు. ఆమె అంటోంది, అతడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఆయన ప్రేమ మధురానుభూతి. ఆయన ప్రేమ ఆనందానికి మూలం. ఆయన నామమే పరిమళ తైలం. ఆయన పేరులో ఎంతో పెన్నిధి ఉంది. ఆయన పేరులోనే ఎంతో సువాసన గుబాళిస్తుంది. ఆయన నామం ఎంతో ఆకర్షణీయమైనది. 2 సమూయేలు 7వ అధ్యాయం 9వ వచనం, దేవుడు దావీదుతో అన్నాడు, లోకములోని ఘనులైన వారికి కలిగే పేరు నీకు కలుగజేసి ఉన్నాను. పేరు ఎంత ముఖ్యమో గుర్తించండి. యేసు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనది. తాను ప్రేమించిన కాపరి సౌశీల్యం పరిమళభరితం. ఆయన ఎంతైనా ఆకర్షణీయుడు. ఆయనను ప్రేమించేవారు అనేకులు. ఆయన రాజు, కాపరి. ఆయన తనను చేపట్టి
తన అంతఃపురానికి తీసుకువెడతాడు. అది ఆమె శుభనిరీక్షణ. నన్ను ఆకర్షించు, నన్ను చేర్చుకో, నా ప్రేమను గుర్తించి నీ ప్రేమ ధ్వజము నీడలో నన్ను ఆదరించు అని ఆమె తన ఆకాంక్షను వెలిబుచ్చుతున్నది. సామెతల 5వ అధ్యాయం 18, 19 వచనాలు. నీ ఊట దీవెన నొందుతుంది. నీ యౌవన కాలపు భార్యయందు సంతోషించు. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె యందు నీకు తృప్తి. ఇది వైవాహిక ప్రేమ. ఆయన నామమే ఆమె ప్రేమకు ప్రేరకం. ఈ వాక్య భాగంలో యెరూషలేము కుమార్తెలు కనిపిస్తున్నారు. వీరే సీయోను కుమార్తెలు. యెరూషలేము తల్లి, అందలి కన్యకలు యెరూషలేము కుమార్తెలే. యెషయా 51వ అధ్యాయం 18వ వచనం. అందరూ ఆమె పెంచిన కుమారులు. కన్నులెత్తి చుట్టూరా చూడు, వీరందరూ కూడుకొని నీ వద్దకు వస్తున్నారు. నీ కుమారులు దూరము నుండి వస్తున్నారు. నీ కుమార్తెలు చంకనెత్తబడి వస్తున్నారు. వీరందరూ యెరూషలేము కుమారులు, కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలను ఉద్దేశించి షూలమ్మితి మాట్లాడింది. నేను నల్లని దాన్ని అని మీరు చిన్న చూపు చూడకండి. అందం చర్మపు రంగును బట్టి ఉండదు. హృదయ సౌందర్యమే అసలైన అందం. నేను ఎండకు పొలంలో తిరిగి ఇలా అయిపోయాను. నన్ను తేరి చూడవద్దు. నన్ను తక్కువ అంచనా వేయకండి. నా అంతఃసౌందర్యాన్ని చూడండి. నేను పల్లెటూరి దాన్ని. మీరు పట్టణవాసం చేత మృదువుగా కనపడుతున్నారు. కేదారు గుడారాలను చూడండి. నల్లని పొట్టేలు ఉన్నితో నేయబడిన తెరలు చూడండి. అవి ఎంత అందంగా ఉన్నాయో. కేదారు ప్రాంతీయులు దేశ సంచారులు. వీరు ఇష్మాయేలు సంతతివారు, ఉత్తర అరేబియాకు చెందినవారు. ఆదికాండం 25వ అధ్యాయం 13వ వచనం. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడే కేదారు. కేదారీయులు ధనుర్విద్యలో ఆరితేరినవారు. వీరు మందల కాపరులు. సొలొమోను నగరు తెరలు నల్లరంగే, అయినా అవి ఎంత అందమైనవో చూడండి అంటూ షూలమ్మితి తన అంతరంగ సౌందర్యాన్ని వర్ణించింది. నా శరీరం నలుపుగా ఎందుకు మారిందంటారా? నా సోదరులు నా చేత వెట్టి చాకిరీ చేయించారు. నా మీద వారికెందుకో అంత కోపం. ఎండ దెబ్బతిన్న దాన్ని. తమ ద్రాక్ష తోటలకు నన్ను కావలికత్తెగా ఉంచారు. నా సొంత తోటను నేను కాయలేకపోయాను. అనగా నా శరీరానికి సరైన పోషణ లేదు. 8వ అధ్యాయం 12వ వచనం. నా ద్రాక్షవనము నా వశంలోనే ఉంది అంటూ షూలమ్మితి తన కాపరిని సంబోధించి మాట్లాడసాగింది. ఆమె తన కాపరి పొందు కోరుతున్నది. అభద్రతాభావం ఆమెను తన కాపరి వైపునకు నడిపించింది. నా ప్రాణప్రియుడా, నా ప్రియ కాపరి, నీవెక్కడున్నావు? మధ్యాహ్నవేళ నేను నిన్ను కలుసుకోగోరుతాను. నీ మందను ఎక్కడ మేపుతావు? ఆ సమయంలో మందను ఎక్కడి నీడలోకి తోలుతావు నాకు చెప్పు. నీవు నాతో లేకపోతే నేను ముసుకు చాటున ఉన్నట్లే అనిపిస్తోంది. ముసుగు వేసుకొని నీ స్నేహితుల మందల దగ్గరే విచారంగా ఉండిపోవాల్సి వస్తుంది. వెంటనే ఆమెకు కాపరి స్వరం వినిపించింది. నారీమణి, సుందరి, నేను నా మందతో ఎక్కడ ఉంటానో నీకు తెలియదా? తెలుసుకో. నీ కాపరి దగ్గరికి చేరాలంటే ఇతర కాపరులు, ఆయన జతగాండ్లు ఉన్నారు గదా, ఆ మందల అడుగుజాడలను అనుసరించి వెళ్ళు. నీ మేకపిల్లలను మేపుకో. దేవుని బిడ్డలారా, వింటున్నారా? సొలొమోను రాసిన 3 గ్రంథాలు, 3 కవితా కళాఖండాలు. ప్రసంగి గ్రంథం అన్వేషకులకు, సామెతలు విధేయులకు, పరమగీతం ప్రేమించే హృదయాలకు ఉద్దేశించబడింది. అయితే మనలో ప్రతి ఒక్కరికి ఈ 3 లక్షణాలు ఉండాలి. మరో మాట, బైబిలులోని చరిత్ర గ్రంథాలు దేవాలయంలోని బయటి ఆవరణం లాంటివి. సువార్తలు, పత్రికలు, కీర్తనలు పరిశుద్ధ స్థలం వంటివి. అయితే పరమగీతం అతి పరిశుద్ధ స్థలం. ప్రియ సోదరుడా, సోదరి, యేసే నీ కాపరి. నీవు షూలమ్మితివి అనుకో. నీవు ప్రభువును ప్రేమిస్తున్నావా? ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు. ఆ అనుభవం నీకుంటే
నీవు ఆయనను ప్రేమించగలుగుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.